పేపర్లో నా గురించి వచ్చింది కదా, స్టూడెంట్స్ తెలిసిపోయి ఉంటుంది. దండలు బొకెలతో వచ్చేసి ఉంటారు. తలుపు తీయచ్చు కదే. నిన్నెందుకు కన్నది? తలుపులు తీయడానికా? తలుపులు తీరే నిన్ను కట్టుకున్నది ఎందుకు? తలుపులు తీయడానికా? నా కర్మ. ఏంటమ్మా తలుపులు తీయచ్చుగా? నువ్వు పుట్టిన దేనికి? తలుపులు తీయడానికా? అయ్యో అయిపోయావు డాడీ. అన్నయ్య వద్దురా ప్లీజ్, వద్దురా. అరే 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 వద్దురా ప్లీజ్. మీరా? ఇటువంటి ఇటువంటి మా అన్నయ్య అనుకుని భయపడ్డాని. ఒరే అన్నయ్య ఇప్పుడు చూడు. పడిందే వాళ్ళు నీకు. నువ్వు నా మీద పోసావంటే ఊరుకోను. కావాలంటే నీ కాబోయే పెళ్ళ మీద పోసుకో. ఏంటి? నా కాబోయే పెళ్ళ మీద ఎక్కడుంటుంది? తన పేరేంటి చెప్పు. చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. చల్లగాలి చందమామ మల్లె తీగ చిలకమ్మ మీలో ఒకరైనా. నా పేరు రాణి 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 రాణి. తాతయ్య ఏంట్రా? నువ్వు పేపర్ చదివాక ముఖ్యమైన వార్తలు ఉంటే నాకు చెప్పు. నీకు ముఖ్యమైన వార్తలు చెప్పడానికి పేపరే చదవక్కర్లేదమ్మా. మరి బామ్మ లడ్లు చేస్తుందని చెబితే చాలదు. లడ్డూలు చేస్తుందా? అయితే నువ్వు చదువు. బామ్మా ఇవాళ ఏదైనా పండగ? పండగ లాంటిదే. నీ ముక్కుకు తాడు వేయటానికి పెళ్లివారు వస్తున్నారు. నా ముక్కుకి తాడేయటానికి నేనేమైనా పోట్ల గిత్తనా? రాణి రాణి రాణి, మన వాళ్ళందరూ అక్కడికి వస్తా అన్నారు. ఆడుకుందాం. సరే ఎండలో తిరగొద్దు, నల్లగా అయిపోతావు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడన్నా ఇంట్లో ఉండొద్దు. వాళ్ళు వస్తే కొంచెం కూర్చోమను, నేను తొక్కుడు బిల్ల ఆడేసి వస్తా. సీనరీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి బావా. నా జన్మభూమి నా జన్మభూమి. ఏమిట్రా? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? దిమ్మ తిరిగిపోయింది బాబా. దెబ్బ తగిలింది. చెక్క కుదిరింది. ఒరేయ్ ఇవి ఎన్నేళ్ళు చెప్పరా? దెబ్బ తగిలింది నీకే తెలియపోతే దెబ్బ తగిలింది నాకేం తెలుస్తుంది బావా. చూస్తా పెట్టే కట్టు కట్టు. అమ్మో నా చీర చింపుకుంటే మీ బావ కొనివాడు. మీ బావ షర్ట్ చింపేసుకుని కట్టేస్తా. ఇదిగో, కట్టు, కట్టు. యాడవకురా యాడవకు. అయ్యో అది సరే గాని అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళని రాఘవరాజు గారు ఇల్లు ఎక్కడ అడగండి. అలా జరిగిందండి. ఇలా తింటానికే కదా బావా పెట్టేది. మా వాడికి కొంచెం ఆకలి ఎక్కువలేండి, అరుగుదల కూడా ఎక్కువేలేండి. నోరు మూసి తింటావా? నోరు మూసుకుని ఎలా తింటారండి? మా బావ మరుదులు సరదా మామూలే.
ఇన్ని నగలు నీవేనా? ఇంకా బోలెడున్నాయి, చూస్తావా? వద్దులే గాని మా అన్నయ్య నీకు నచ్చాడా? అయ్యో, ఆయన మా అన్నయ్య కాదు, మా మావయ్య. మా అన్నయ్య ఫోటో చూడలేదా? మీరు ఇవ్వలేదుగా. అబ్బబ్బే, మీరేం అనుకోకండి. మా అమ్మాయి కొంచెం అనుకున్నదే అనుకున్నట్టు చెప్పేస్తుంది అంతే. పర్వాలేదండి, మాలో కలిసిపోతుంది. రాఘరాజు గారు, ఆ, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. చాలా సంతోషం అండి. అబ్బాయి ఫోటో మీరు చూడలేదు కదా, ఆహా. ఇదిగో చూడండి. ఓ మర్చిపోయాను, నీ ఫోటో తీసి మా అన్నయ్యకి పంపించాలిరా. ఓయ్ తాతగారు, ఆ. ముందు ఈ ఫోటో మా రాణి వదిలికి చూపించాలి. ఫోటోలు బాగా తీయమ్మా, అమెరికా అల్లుడికి నచ్చాలి. అమెరికా అమెరికా. అన్నయ్య నచ్చాడా? ఏ, నువ్వు ఇప్పటిదాకా చూడలేదా? రా 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 రా, ఇక్కడ నించో. ఓకే, రెడీ? రెడీయా? ఓకే, స్మైల్. ఏంటో నించోడు, ఇలా స్టైల్ గా నించో. ఇలా ఇలా ఇలా. ఓకే, గుడ్. స్మైలా? అమ్మాయి చాలా బాగుంది, కానీ పల్లెటూరు అమ్మాయిలా ఉంది. ఈనాటి 24 ఫ్రేమ్స్ అన్నయ్య, ఏం చేస్తున్నావురా? జమ్నీలో 24 ఫ్రేమ్స్ చూస్తున్నానే. శాండ్రా గారు, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. థ్యాంక్ యూ. తలుపు తీస్తే చేస్తావు సినిమా షూటింగ్ టైంలో అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా అండి? Yeah, ఉంది. One day we were shooting in a village and I was supposed to walk in a streak slip like thing. And I was scared, నేను భయపడింది. మీరు ఎవరైనా నడిచి చూపిస్తారమ్మా? నేను చూపిస్తా. చూపించమ్మా. వెరీ గుడ్. నా కాబోయే పిల్లని దొరికింది. శిరీష, పక్కన పడే, నువ్వు తొందరగా రా, 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 చూ, 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 చూ. కానీ నేను మధ్యలో కూడా ఫాల్ అయింది. నేను భయపడింది. ఇదా? అరే, దానికి ఆల్రెడీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ అమ్మాయి కాదు, నువ్వు వచ్చావు మాయమైపోయింది. మరి ఇంకెవర్రా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా? తాటి పట్టి పైన పట్లంగా పైకి పట్టుకుని చకచకా పరిగెడుతుంటే ఆ కచ్చెల శబ్దం, వయ్యారంగా ఊగుతున్న నడుము, ఆ చిలిపి కళ్ళు, ఆ నవ్వు, అబ్బబ్బబ్బబ్బబ్బా, నా మతి పోయిందనుకో. నేను ఫిక్స్ అయిపోయినా, ఇంకదే నా పిల్లం. కేపీ టీవీలోంచి రావడం కష్టమేమోరా. కేపియా? అదేరా, కే ఫర్ కాబోయే, పీ ఫర్ పెళ్ళాం, కాబోయే పెళ్ళాం. ఎస్, షీఈ్ మై గర్ల్. వస్తుంది, వచ్చి తీరుతుంది అంతే. ఎస్, దిస్ ఇస్ మై గర్ల్. షీఈ్ మై గర్ల్. వస్తుంది, వచ్చి తీరుతుంది. నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి. మా అబ్బాయికి రాణి బాగా నచ్చింది మామగారు. కాకపోతే పెళ్ళైన తర్వాత అమెరికాలో ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా అమ్మాయి తయారైతే బాగుంటుంది అన్నాడు. అందుకని అమ్మాయిని మాతో పంపించమని అడుగుతున్నాం. బడికి పంపిస్తే మాస్టర్ కొడతారేమోనన్న భయం కొద్దీ ఇంట్లోనే కూర్చోబెట్టి చదువు చెప్పించాం. అలాంటిది పెళ్లికి ముందే మీతో పంపించడం అంటే. అమ్మాయిని మేము కూడా మహారాణిలా చూసుకుంటామండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ముందుగానే కొంచెం ఇంగ్లీషు, డ్రెస్సింగ్, ఏవో కొన్ని వంటలు నేర్చుకుంటే అక్కడ వారి ముందు తనకి గౌరవంగా ఉంటుందని. సరేనమ్మా, కానీ అవేవో పెళ్ళైన తర్వాత నేర్చుకుంటే సరిపోతుంది కదా. అంత మాట అనకండి అత్తయ్య గారు, మీరేనే చెప్పండి. ఏమండి, ఉమ్. నీకు చెప్పేంత దాన్ని కాదు, మనం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం. ఎన్నాళ్ళని దీనికి తోడుంటాం చెప్పండి. వాళ్ళు మాత్రం కట్నాలు కానుకలు అడిగారా? దీన్ని అబ్బాయికి తగ్గట్టు మార్చుకుంటామని చెప్తున్నారు. నాకేం తప్పనిపించలేదండి. మరి నువ్వేమంటావురా? తాతయ్య, నువ్వు బామ్మ నా కోసం బతుకుతున్నారు. ఇవాల్టి దాకా నేనేం చేయాలో ఏం చేయకూడదు మీరే చెప్పారు, అదే నేను చేశాను. ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే చేస్తాను. నీ బామ్మ చెప్పింది కరెక్టరా? వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకుంటే నువ్వు సుఖపడతావు. వెళ్ళిరమ్మా. చూడు స్వరూపరాణి, ఇంకా మామూలుగా ఉండదు.
నిన్న అల్లాటప్ప కాలేజీలో జాయిన్ చేయం, మంచి గ్రూమింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాం. అక్కడ దేశ విదేశాల సంప్రదాయాలు, పద్ధతులు, డాన్సులు, వంటలు ఏవి కావాలంటే అవి నేర్పుతారు. నిన్ను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేస్తారు. ఆయనమ్మా ఏం పిలిచావంట? తొందరగా చెప్పు, అవతల నాకు బోల్డ్ అంత పని ఉంది. నీ పనేమిటో నాకు తెలుసులే మనోడా. ముందు ఈ విషయం చెప్పు. ఈ సెలవుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం. నేను మాత్రం నేను ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్యాయం. నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీకి ఇచ్చారు. ఇది చూసన్నా తెలుసుకోలేవా? నీ తర్వాత నానే ప్రిన్సిపల్. కుదరదు. ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. నాయనమ్మా నువ్వు ఎలాగో ఎంబీఏ చేయాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడే ఉండి కాలేజీలో అబ్జర్వేషన్ చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత నాయనమ్మా నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను టీవీలో చూసింది, కళలు కనింది ఈ ఊర్లోనే ఉందని తెలిసింది. రా. కానీ తను ఎక్కడుందో తెలియదు. అర్జున్కి ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. హలో, తనంటే అమ్మాయి కదా బామ్మ. బైక్ కొత్త బైక్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. నేను టీవీలో చూసాక నా కళ్ళకు కూడా వచ్చింది. నేను చెప్పినట్టు వింటే నువ్వు కోరుకున్న కొత్త బైకు నేను నీకు కొనిస్తాను. అంతేకాదు సాయంత్రం బైక్ వేసుకుని తిరగడానికి పెట్రోల్ కి డబ్బులు కూడా నేనే ఇస్తాను. ఇదేదో కలిసి వచ్చే మ్యాటర్లా ఉందా? అవును బామ్మ, నిజమేనా? ప్రిన్సిపాల్స్ అబద్ధం చెప్పరు. అంతే, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అన్ని బ్లాక్లు స్టడీ చేయి. గో. బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. రండి రండి. నమస్కారం అండి. అన్నట్టు మీ ఇద్దరిలో ఎవరు జాయిన్ కాబోతున్నారు? నేను. షీజ్ మై కజిన్ మ్యామ్. పల్లెటూరు నుంచి వచ్చింది, సిటీలో ఉందా అనుకుంటుంది. మరి తనకి డ్రెస్సింగ్ దగ్గర నుంచి వెరైటీ వంటకాలు, డాన్స్ అన్ని మీరే నేర్పించాలి మేడం. ఓకే, తప్పకుండా అన్ని నేర్పుదాం. అన్నట్టు మరి పల్లెటూరు అమ్మాయి అంటున్నావు, నీకేమైనా ఇంగ్లీష్ మొక్కలు రెండు వచ్చా? ఓ, ఏది ఒక ముక్క చెప్పు. మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్. ఆపు. ఏ, ఇది ఇంగ్లీష్ కాదా? మెగాస్టార్ ఇంగ్లీషే, కానీ అదే ఇంగ్లీష్ కాదు. ఓ, అన్నట్టు మీరు చెప్పినవన్నీ అమ్మాయికి నేర్పుతాం. ముందు మీరు అర్జెంటుగా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ సెక్షన్ ఉంది, కొలతలు ఇచ్చిరండి. ఈ లోపు నేను అప్లికేషన్ ఫామ్స్ అన్ని తెప్పించి పెడతాను. ఓకే మ్యామ్, వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తానండి. వీలు చూసుకుని మా ఇంటికి రండి. నేను మీ ఇంటికి రావాలా? ఆ, ఏ తప్ప? మా ఊర్లో ఎవరింటికి వెళ్ళినా ఇలాగే పిలుస్తాం. సర్లేరా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎక్కడున్నావు? ఎప్పుడు కనిపిస్తావు? ఏమా ఫిట్టింగ్ సరిపోయిందా? లెంగ్త్ ఎక్కువైంది మేడం, కాళ్ళకు అడ్డం పడిపోతుంది. ఇంతకంటే తగ్గిస్తే బాగుంటుందమ్మా. ఇంత పొడవైతే నాకు బాగోదు మేడం, 2 ఇంచులు తగ్గించండి. అలాగే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. దీని పేరు రాణి, కొత్తగా జాయిన్ అయింది. రజని మేడం, ఆల్ టైప్స్ సరిపోయేట్టు అమ్మాయిది మెషర్మెంట్ తీసుకో. పోనీ తీయమ్మా. అరే వర్షం వచ్చినట్టుందే.
సా ఒక చినుకు రీ ఒక చినుకు గా ఒక చినుకు 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 కలిసి కలిసి చిటికలోన వానైతే వానకు తడిసిన ఒళ్ళు గుండెకు పెట్టెను చిల్లు గుండెకు పెట్టెను చిల్లు. ఎవరు నువ్వు? ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా చూస్తున్నాను? అందరూ కళ్ళతో చూస్తారు, నువ్వేంటి వేళ్ళతో చూస్తున్నావు? నిన్ను చుట్టాను, నా 2 కళ్ళు చాలలేదు, అందుకే నా వేలు అప్పు తెచ్చుకున్నాను. తప్ప? కొత్తగా చేరావా? నిజంగానే కొత్తగా చేరాను. అందుకే కింద కూర్చున్నావు. ఆ కుర్చీలన్నీ కూర్చోడానికే, పైన కూర్చో. సరే. వాయించడం వచ్చా? ఏదో కొద్దిగా వచ్చింది, నా ఫీలింగ్ అంతే. ఏది వాయించు, నీకెంతొచ్చో చూస్తాను. లేడీస్ ఫస్ట్, ముందు మీరు వాయిస్తే తర్వాత నేను ట్రై చేస్తాను. సరే. ఓహో, అలా కాదు, ఇలా వాయించు. ఆపు. ఇంకెప్పుడు కొద్దిగా వచ్చని అబద్ధాలు చెప్పకే. అస్సలు రాదని నిజం చెప్పు. ఇంకొకసారి నేర్పిస్తే నేను వాయించేస్తాను. అమ్మో, ఇతనికి నేర్పిస్తే నాకొచ్చింది కూడా తుసుమనేలా ఉంది. లే, బాగానే వాయిస్తున్నావుగా. ఇందాక రాదని చెప్పావే. రాదని చెప్తేనే నమ్మలేదు, వచ్చని చెప్తే నమ్ముతావా? ఒక్కసారి నవ్వవా? అయ్యో, నేను ఏడవమని అడిగానా? నవ్వమని అడిగింది. ఒక్కసారి నవ్వా? నేనెందుకు నవ్వాలి? నేను చూడాలిగా. ఓయ్, కొడతా మళ్ళీ. అసలు నువ్వెవరు? అరే, కోపం నేను అందంగా ఉంటావు తెలియక ఇందాక నుంచి నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించుద్దే. అసలు నువ్వెవరయ్యా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీకు చెప్దాం అనుకున్నాను. గౌతమ్, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం నేను బయట వెతుకుతున్నా. మల్లీశ్వర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆ విషయం నీతో డిస్కస్ చేయాలి. దా పోదాం. హలో, ఐఎమ్ ప్రసాద్, గ్లాడ్ టు మీట్ యు. వీడెవడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు? పెళ్లికాని ప్రసాద్ అని. తాటికొండ ప్రసాద్. కాదు కాదు, నువ్వు వేరేదో చెప్పావే. ప్రసాద్ తాటికొండ అని చెప్పాడు అంతే. కాదు కాదు, వేరేదో చెప్పాడు. ఏంటది చెప్పు, లేకపోతే కొడతాను. కొడుతుందా? కుట్టిన కుట్టేసా, తర్వాత నాకే సంబంధం లేదు చెప్తున్నా. చెప్పు చెప్పు, ఏంటది? ప్రసాద్ చెప్పు. పెళ్లి కాని ప్రసాద్. టైమింగ్ ఏంట్రా? టైమింగ్ ఎప్పుడు ఎప్పుడు రావాలో తెలియదు. ఇది నమస్తే మేడం. నమస్తే, రామ్మా. మ్యూజిక్ క్లాస్ నుంచి వస్తున్నావా? అవును మేడం. జనరల్గా అందరూ అవసరానికి వాడి ఇంటి బయట వదిలేసే నీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టాను.
చెప్పు. ఎందుకంటే తన సున్నితమైన పదాలను అంటిపెట్టుకుని ఉంటావు కాబట్టి చెప్పు. తనతో చెప్పు. తనని చూసిన మొదటి క్షణంలోనే తను నా కోసం పుట్టింది అనిపించిందని చెప్తావుగా. చెప్పు. తనతో చెప్పు. నన్ను ఇలా జతగా చేర్చుకోమని చెప్పు. చెప్పు. తనంటే నాకు ప్రాణం అని చెప్పు. తనని నేను ప్రేమిస్తున్నానని చెప్పు. ఏంటి ఏం మాట్లాడో? ఇవన్నీ తనతో చెప్పినా నీకేం చేయాలి చెప్పు. నీట్గా పాలిష్ చేయమంటావా? చెప్పు. ఏం చేద్దాం? ఈ చెప్పుల జాతికే మహారాణి చేయమంటావా? ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. నా చెప్పులు ఎక్కడవ్వా? అరే ఇక్కడ ఉన్నాయి. కాళ్ళలోకి చెప్పులు ఉంటాయని తెలుసు. చెప్పులకి కూడా కాళ్ళు ఉంటాయా? భక్త హియర్. నేనురా డాడీని. బాగున్నావా? ఐఎమ్ ఫైన్ డాడ్. హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నా కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను రా. రాణి నీకు కావాల్సిన విధంగా అన్ని నేర్చుకుంది. ఇంగ్లీష్ అవి కూడా బాగా మాట్లాడుతుంది. వచ్చే వారం ముహూర్తాలు బాగున్నాయట. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా? ఓకే డాడ్, నేను నెక్స్ట్ వీక్ ఇండియా వచ్చేస్తాను. మీరు ముహూర్తాలు పెట్టించండి. డాడీ ఒరేయ్, ముందు నువ్వు అరవడం మానేసి పిలవడం నేర్చుకో. ఇది పట్టుకో. రేపు ట్రై చేస్తాను కానీ అది కాదు. యాక్చువల్లీ నాకు బైక్ మీద వెళ్తుంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వు ముందు కూర్చో చెప్తాను. దానికి నువ్వైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావు. ఇంగ్లీష్ లో ఎమ్మేరా నేను అడుగు చెప్పేస్తా. నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అదే చేసే ముందు చెప్తారు కదా. చెప్తాం. ఈలోగా నువ్వు మాకేమీ చెప్పకుండా ఉంటే మేమే చెప్తాం. ఒకవేళ నేనే ముందు చెప్తే? ఏంట్రా సంగతి? ఏంటే? వాడికి పిచ్చెక్కింది డాడీ. పిచ్చా? మొన్నేమో వాడికి కాబోయే పిల్లని టీవీలో కనిపించింది అన్నాడు. నిన్నేమో కలలు కన్నాడు. ఇవాళ నేరుగానే చూసానంటాడు. అబ్బా, మేము నిజంగానే చూసామమ్మా. ఇక్కడే ఉంది. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంట్రా? నీకు ఇంత చెప్పిన అర్థం కాలేదంటే నువ్వు ముసలోడు అయిపోయాడు డాడీ. ఈ ఒక్క మొన్న రాత్రే చెప్పాను. అదేనండి, మీ తల్ల తెల్ల వెంట్రుకలు కట్ చేసినప్పుడు అన్నాను కదా. ఆ సందర్భంలోనా? డియర్ స్టూడెంట్స్ అండ్ గెస్ట్స్, ఇవాళ మన గ్రూమింగ్ కాలేజీలో చీరల ప్రదర్శన ఏర్పాటు చేశాం. దానికి కారణాలు రెండు. ఒకటి, మరిచిపోతున్న మన సంస్కృతిని గుర్తు చేసుకోవడం. రెండు, చీరల గొప్పతనం ఏమిటో తెలియని యువతకి దాని గురించి తెలియజేయడం. ఇవాళ అమ్మాయిలకి జీన్స్, మినీస్, మైక్రో మినీస్ ఇలాంటివి వేసుకోవడం ఫ్యాషన్. సిటీలోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా ఇదే పరిస్థితి. నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచం ఇవాళ ఫ్యాషన్ రంగంలో బాగా స్పీడ్గా ముందుకెడుతోంది. మనం కూడా అదే స్పీడ్లో వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా. కాకపోతే విదేశీయులు కూడా పొగుడుతున్న మన సంస్కృతిని మర్చిపోయి దాని వెనకాలే పరిగెత్తడం తప్పని నా అభిప్రాయం. ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అవుతే మరి కొన్నాళ్ళకి మన తెలుగు అమ్మాయి చీరంటే ఏమిటి, అది ఎలా కట్టుకుంటారు అనే పరిస్థితికి రావచ్చేమో అని నా భయం. ప్రపంచంలో అన్ని సంస్కృతులకి ఓ కట్టు బొట్టు ఉన్నట్టే మనకు ఓ పద్ధతి ఉంది. అదే చీర. చీర గురించి, చీర కట్టులో ఉన్న అందం గురించి స్టూడెంట్స్కి తెలియజెప్పడానికే ఈ ప్రదర్శన. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. హలో 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 అన్నయ్య, నేను సుధని. ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్. రాణి ఎలా ఉంది? అప్పుడే ఈ చెల్లెల్ని మర్చిపోయావా? నన్ను బాగున్నావా అని అడగకుండా రాణి గురించి అడుగుతున్నావు. ఓకే ఓకే. హౌ ఆర్ యు? ఏదో అడగాలని అడిగినట్టు భలే అడిగావురా. రాణిని గాని నేను వెంటనే పిలవకపోతే నువ్వు నన్ను తిట్టినా తిడతావు. ఉండు పిలుస్తాను. రాణి! ఏంటి? తొందరగా రా. దేనికి? అమెరికా నుండి అన్నయ్య ఫోను. హాయ్, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అన్నయ్య ఫోను.
కట్ అయిపోయింది. అయ్యో తొందర పడుకో, ఇది పట్టుకో. ఏంటి కుయ్యని శబ్దం వస్తుంది? ఎవరు మాట్లాడట్లేదు. ఫోన్ కట్ అయిపోయిందేమో, నువ్వు ఫోన్ పెట్టేసి, అన్నయ్య మళ్ళీ చేస్తాడు. కొంచెం ఆత్రం తగ్గించుకో. అబ్బా ఆ సిగ్గు చూడు. ఈసారి ఫోన్ రాగానే నువ్వే ఫోన్ తీసి నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? ఏ వద్దు. అయ్యో I love you, my sweetheart. I love you, my sweetheart. చా ఎంగేజ్. కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తుందండి. గోల్ లేకుండా గోల్ అంటాడేంటి? బౌల్డ్. అయ్యగారు, అమ్మగారు, చిన్నమ్మగారు, తొందరగా రండి. షాట్. ఏమైంది అరుస్తున్నావు? అక్కడ చూడండి. షాట్. బౌలింగ్. క్యాచ్ రెడీ. క్లీన్ బోల్డ్. అదేమిటి అలా కొట్టా? లేకపోతే బాల్ లేకుండా ఫుట్బాల్ ఏమిటి, బ్యాట్ లేకుండా క్రికెట్ ఏమిటి, పిచ్చి వదహలా వాడు కొట్టడం ఏమిటి, వెర్రి వదహలా నేను పట్టుకోవడం ఏమిటి? హలో, ఇక్కడ ఎవరు పిచ్చెక్కి డాన్స్ చేయలేదమ్మా. హ్యాపీగా 6 కొట్టినంత ఆనందంగా ఉంది తెలుసా? అదేమిటి కొత్త సినిమా టికెట్ క్యూలో నిలబడకుండా ఫ్రీగా దొరికిందా? టికెట్ కదా బామ్మా, నా లైఫ్ దొరికింది. ఇదేంట్రా నువ్వు కూడా మీ అమ్మలా మాట్లాడడం మొదలెట్టావు? అది అంతే, ఏది స్ట్రైట్ గా మాట్లాడదు. స్ట్రైట్ గా చెప్తే మీకేదో బాగా అర్థం చెప్పి వద్దు, నా గురించి మీ ఇద్దరు కొట్టుకోవద్దు, నేనే చెప్తాను. నాయనమ్మా, నీకు ఇంక అమ్మ కోడలే కాదు. డాడీ, Yes. నీకు ఇంక అమ్మ పెళ్ళమే కాదు. చెల్లమ్మా, మన ఇద్దరికి అమ్మాయి కాదు, ఒక అమ్మాయికి అత్త కాబోతుంది. నాకు అర్థమైపోయింది. వీడికి ఏదో ప్రేమ దయ్యం పట్టుకుంది. ఎవర్రా అందాల రాక్షసి? ఎక్కడుంటుందిరా? అందంగా ఉంటుందా? తన పేరేంటో తెలుసా? రాణి. రాణియా? నేను ఒప్పుకోను. ఎదురంటే సుబ్బారావు గారు నాకు బియ్యం కూడా. మొన్న నేను గుడ్డుగాడు రైతు బజార్ కెడితే డాడీ కొత్తిమీర కట్ట కొట్టేస్తూ దొరికిపోయినా కదవా? పక్కింటి సుబ్బారావు కూతురు రాణి కాదు డాడీ, మీ స్టూడెంట్ స్వరూపారాణి. నాయనమ్మా, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్ అని అన్నావే, ఆ అమ్మాయి రాణి. మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్. మీరు హలో అంటూ నేర్పేలోగా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ నేర్చుకుందే ఆ అమ్మాయి డాడీ. హలో, బట్టలు ఎప్పుడు ఇస్తారు అని అమ్మాయికి అడిగింది ఆ రాణి అమ్మా. నా కళలో రాణి టీవీలో కనిపించిందని చెప్తే నమ్మలేదు కదూ. ఈ అమ్మాయే. ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? ఎవరికి నచ్చలేదా? అరే ఏంటిది?
నేనొట్టి పల్లెటూరు మొద్దుని, నాకేమీ తెలీదు. అందుకని నన్ను ఇక్కడ చేర్పించి అన్నీ నేర్పిస్తున్నారు. మా తాతయ్య కూడా అంటాడు, నీకు తొందర ఎక్కువ తగ్గించుకొని. నేను వింటేగా, ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు తొందరపడను, తప్పు చేయను. రాణి రాణి ఆగు, ముందు అసలు నువ్వేం చేసావు చెప్పు. అది తప్పో కదా నేను చెప్తాను. తప్పే. నిన్న నువ్వు ఫోన్ చేశానన్నావా? అవును. ఆ ఫోన్ చేసింది నువ్వని నాకు నిజంగా తెలియదు. నేర్చుకునేది మర్చిపోతానన్న కంగారులో ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోకుండా ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్పేశాను. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏమైందంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే ఆయన భక్త అని అమెరికాలో ఉంటాడు. నేనేమో అమలాపురం దాన్ని. మరి పెళ్ళయ్యాక అమెరికా వెళ్తే అక్కడ నేనే కదా ఇబ్బంది పడేది. అందుకని ముందే ఇవన్నీ నేర్చుకోమన్నారు. నేను ఈ కాలేజీలో చేరాను. గౌతమ్, నేను నువ్వనుకొని చెప్పలేదు. అంతకుముందు ఆయన ఫోన్ వచ్చింది, మధ్యలో కట్ అయింది. మళ్ళీ ఫోన్ వస్తే ఆయన అనుకొని ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్పేసింది. నువ్వు వింటున్నావని నాకు తెలీదు. పల్లెటూరు బయటని, బావిలో కప్పని. అనవసరంగా నీ మనసు కష్టపెట్టేశాను. ఇంకెప్పుడు అలా చెప్పను. నువ్వే అనుకోగా. అయితే నన్ను క్షమించాలని ఒట్టే. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం లేసొచ్చింది. నాకు తెలుసు నువ్వే అనుకోవని. నువ్వు చాలా మంచివాడివి. కానీ పిచ్చోడిని కాదా? నువ్వంటే పల్లెటూరు దాన్ని కాబట్టి అవతల మాట్లాడేది ఎవరు కనుక్కోలేదు. మరి నా బుద్ధి ఏమైంది? ఫోన్ చేసినప్పుడు నేను ఎవరో చెప్పాలిగా. చెప్పలేదంటే తప్పు నాదేగా. ఏదో తెలియక జరిగిన పొరపాట్లే, ఇంతటితో వదిలేద్దాం. గౌతమ్, అమెరికా వెళ్ళడానికి నేను నేర్చుకున్న వంటలు, ఈ డ్రెస్సింగ్స్ ఇవన్నీ సరిపోతాయా? ముత్యానికి ముస్తాబ్ దేనికి? అసలు నన్ను అడిగితే సలహర్ లాంటి నీ స్వచ్ఛమైన మనసు చాలు. అది సరే, మరి సుధా ఏంటలా అంది? ఏమంది? నేర్చుకున్నవి చాలువు, అమెరికా డాన్స్ కూడా నేర్చుకోవాలంది. అక్కడ పార్టీలలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆడతారంట కదా. ఆ పేరేదో చెప్పింది. బాలూమ్ డాన్స్? అదే 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 అదే. నీకొచ్చా? వచ్చు. నేర్పించవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతా ప్లీజ్. నేర్పించవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్యాచ్. హాయ్, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ గౌతమ్. ఎరా, నా కోడలికి స్పెషల్ డాన్సులు నేర్పుతున్నావా? ప్రొసీ ప్రొసీ. అబ్బాయి బాగున్నాడు కదా. హాయ్ మామ్. భక్త, వీళ్ళు నేనే చెప్తాను. మీరు రాణి తాతగారు, రాణి బామ్మగారు, రైట్? మా నాయనే. డాడీ మీ గురించి చాలా చెప్పారు. వావ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎంత మారిపోయావు. అసలు ఫోటోలో చూసింది నిన్నేనా? యు ఆర్ సో బ్యూటిఫుల్ నౌ. చాలా అందంగా ఉన్నావే. అల్లుడు, అసలు అందం అనేది ఉండాలి కానీ ఏ డ్రెస్సులైనా అందంగానే ఉంటారు. మావయ్య, నువ్వేం మారలేదు. నేను ఎందుకు మారుతాను అల్లుడు? అప్పుడు బ్యాచులర్నే, ఇప్పుడు బ్యాచులర్నే. మీ నాన్న పుణ్యమని జీవితాంతం బ్యాచులర్నే. అంతేరా అన్నయ్య, మారిపోయిందని తను పోతున్నావు కానీ మార్చి నన్ను మర్చిపోయావు. నువ్వు మారిపోయావు. నీకేంట్రా ఐశ్వర్య రాయ్లా ఉన్నావు. సరే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, లంచ్ చేద్దాం. ఓకే. బావా, అల్లుడు గిల్లేశాడు బావా. నువ్వు నోరుమురా వెదవా.
ఎందుకంటే నోరు మీయటం? చంపుతా రా. హలో, రాణి ఉందండి? మీరెవరు? నేను ప్రసాద్ అని చెప్పండి. ఏ ప్రసాద్ అండి? ప్రసాద్ అని చెప్పండి సరిపోద్ది. అదేనండి. ఏ ప్రసాదా, జీ ప్రసాదా? ఆ, పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పండి. పెళ్లికాన్ ప్రసాదా? ఒక్క నిమిషం. రాణి, నీకోసం ఎవరో పెళ్లికాన్ ప్రసాద్ అంట. వస్తున్నా. మాట్లాడు పెళ్లికాన్ ప్రసాద్తో. హలో, పెళ్ళికాని ప్రసాదు. అబ్బా. రాణి, నేను ప్రసాద్ని. చెప్పు. ఏమీ లేదు, మన శంకరాభరణం మాస్టారు కింద నుంచి పైనుంచి కింద పడ్డారు. పాపం కాళ్ళు ఇరిగినాయి. నిన్ను చూడాలి చూడాలి అంటున్నారు. అయ్యో, అలాగా? ఇప్పుడే వస్తున్నా. బయలుదేర్రా. హ్యాపీ బర్త్డే గౌతమ్. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ముద్దుగా ఉందో. ముద్దుగా ఉందా? ముద్దు పెడితే ఇంకా ముద్దుగా ఉంటుంది. ముద్దు లేని ప్రేమ ప్రేమ కాదని, ప్రేమ లేని ముద్దు ముద్దు కాదని. హలో, అలాగా? సరేరా, ఇప్పుడే అందరికీ చెప్తాను. నువ్వు తొందరగా వచ్చేయ్. ఓకే? అమ్మా, నాన్న, బామ్మ అందరూ రండి 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 రండి. అమ్మా, నాన్న, బామ్మ అందరూ తొందరగా రండి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ రోజు గౌతమ్ అనే తన కాబోయే పిల్లని ఇంటికి తీసుకురాబోతున్నాడు. అయితే నేను అర్జెంట్ గా చీర మార్చుకోవాలి. ఇంటికి కాబోయే కోడలకి గౌతమ్ గారికి మాట ఇచ్చాం కదా, మర్చిపోయావా? అవునమ్మా, ఇప్పటి వరకు కాలేజ్ లో మీరు ఎవరేంటో రానికి తెలిసినా గౌతమ్ కి మీరేమవుతారో తెలియదు కదా. ఈ రోజు సీక్రెట్ బయటపడిపోతుంది. నిజమే. నువ్వు రాణికి మామగారి ఏడ్చినట్టుంది. ఈ ఇంటికి పనోళ్ళ ఉన్నావు. ఆ నుండి మార్చేసి ముందు ప్యాంట్ వేసుకో. నువ్వు కూడా రాణికి అత్తగారి కదా, ఆ మొహాన్ని శుభ్రంగా సబినతో రుద్దివారి. అలాగేనండి. ఏమిటి ఇప్పుడు సబీనేసి రుద్దుతావా? వాడంతే. ముందు అర్జెంట్ గా స్వీట్స్ రెడీ చేయి. అవును, నీ సంగతి ఏంటే? ఐఎమ్ ఆల్వేస్ క్లీన్ అండ్ గ్రీన్. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు నాన్నమ్మా. తొందరగా రెడీ అయ్యి రండి. అవును, ఇంతకీ తను ఏమని పిలవాలి? కేపీ అని పిలవాలా, వదిన అని పిలవాలా, రాణి అని పిలవాలా? అబ్బబ్బా, సర్లే ఏదో ఒకటి పిలుద్దాం. ముందు వెళ్ళి కలిపి తీసేద్దాం. కమాన్ రాణి. ఇదేంటి, కాఫీ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? మా అమ్మ వాళ్ళని పరిచయం చేద్దామని. మీ అమ్మ వాళ్ళనా? నిజంగా? నిజంగా నిజం. పిక్చర్కి ఏమన్నా? పోరా. షీఈస్ మై సిస్టర్ శిరీష. హాయ్. శిరీష తను. ఆగాగు, తన పేరు రాణి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మా అన్నయ్య మీ గురించి చాలా చెప్పాడు. అదేంటి, ఇంట్లో ఎవరు లేరు? బయటికి వెళ్ళారా? అందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మా, నాన్న, నానమ్మ అందరూ తొందరగా రండి, రాణి వచ్చేసింది. డిజైనర్ మేడం. అరే మీరు. హాయో మేడం. గౌతమ్, డిజైనర్ మేడం మీ అమ్మ? అవును. ఇంగ్లీష్ టీచర్ మీ నాన్న? అవును. ప్రిన్సిపల్ మేడం మీ నాన్నమ్మనా? ఆఫ్ కోర్స్ అవును. గౌతమ్, నాకు ముందే ఎందుకు చెప్పు గౌతమ్. అరే ఆగమ్మా ఆగు. వాడు చెప్పలేదు సరి కదా, మేం కూడా చెప్పకూడదని మా చేత ప్రామిస్ చేయించుకున్నాడమ్మా. ఎందుకు? ఏం లేదు, సర్ప్రైజ్ చేద్దామని. మీ ఇల్లు చాలా బాగుంది సార్. అబ్బా, ఇంట్లో కూడా సారే ఉంటామా, చక్కగా అంకుల్ అని పిలు. మరే ఇదిగోనమ్మా, ఈ శుభ సందర్భంలో నీ నోరు కాస్త తీపి చేసుకో. కొంచెం తిను, కొంచెం కొంచెం. అది కూల్ డ్రింక్. థ్యాంక్ యూ.
గౌతమ్ నీ గురించి చెప్పగానే నీకు ఈ కలర్ బాగా సూట్ అవుద్దని కొన్నాను. ఎంగేజ్మెంట్ కట్టుకోవచ్చు. నచ్చిందా? నచ్చిందానా? చాలా బాగుంది. అయినా నేను ఇప్పుడేగా గౌతమ్కి చెప్పాను రేపు నాకు తాంబూలాలని. గౌతమ్, ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పావా రేపు నాకు తాంబూలాలని? ఆహా, ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. డాడీ, మీ అందరికీ గుడ్ న్యూస్. ఎల్లుండి రాణికి భక్తాతో ఎంగేజ్మెంట్. పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళబోతున్న రాణి ట్రైనింగ్ కోసం మన కాలేజ్లో చేరింది. ఎల్లుండి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. వచ్చే వారమే పెళ్ళి. అమ్మయ్య, చెప్పేశాను. ఓకేనా? ఓకే. మీ అమ్మగారి సారీ సెలెక్షన్ చాలా బాగుంది. శిరీష, మీరందరూ నా పెళ్ళికి తప్పనిసరిగా రావాలి. ఎందుకు రారు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మేము ఇక్కడి నుంచి మీ ఊరు రాలేమా? గ్యారంటీగా వస్తాం. నేను దగ్గరుండి వీళ్ళందరినీ తీసుకొస్తాగా. చీర హడావుడిలో కూడా అసలు సంగతి మర్చిపోయావు. ఫోటో దిగుతానవా? అవునవునవును. బామ్మ, తను మనతో ఫోటో దిగుతాను కాలేజ్ దగ్గరికి వస్తే నేను ఇక్కడ తీసుకొచ్చాను. కూర్చోండి 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 కూర్చోండి. బామ్మ కూర్చో, కూర్చోండి. రాణి, నువ్వు అటు వచ్చి కూర్చో. రెడీయా? ఏంటి, నీకు ఫోటో తీయడం రాదా? ఎంతసేపు తీస్తావు? తొందరగా తీ. బామ్మ, ఈ ఫోటో మన గుర్తుగా తన దగ్గర పెట్టుకుంటుంది. నవ్వండి డాడీ, నవ్వండి డాడీ. నవ్వండి నవ్వండి అంకుల్. సరే, నేను బయలుదేరుతాను. ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారు. మీరందరూ నా పెళ్ళికి రావాలి. శుభలేఖ పంపిస్తాను. శిరీష, బాయ్. గౌతమ్, మరి నేను వెళ్ళనా? అలాగే, బాయ్. బాయ్. ఏంట్రా ఇది? ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగు పెడతారనుకుంటే తను వెళ్ళిపోయింది బామ్మ. చెప్పరా? ఇంట్లోంచి వెళ్ళిపోయిందా లేక నీ మనసులోంచి వెళ్ళిపోయిందా? చెప్పరా? మనం నడుస్తున్నప్పుడు ఆ చందమామని చూస్తే ఆ చందమామ కూడా మనతో వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ తప్ప ఆ చందమామది కాదు, అలా ఊహించుకున్న మనది. అలాగే రాణి నాతో చాలా స్నేహంగా ఉంటుంది కాబట్టి తను నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను. స్నేహంగా ఉంటుంది తను తప్పు కాదు, తను ప్రేమిస్తుంది అనుకోవటం నా తప్పు. అవును రాణి, మనం అడ్రస్ తెలుగులో కదా రాస్తున్నాం. మరి పట్నం వాళ్ళు చదవటానికి అర్థమవుతుందంటావా? పిచ్చిదాన్న, వాళ్ళకి తెలుగు వచ్చు, మాట్లాడరంతే, స్టైల్ కొడతారు. ఓహో. హే, ఇందాక గౌతమ్కి ఒకటి రాయమని చెప్పాను, రాసావా? రాశాను. గౌతమ్ ఫ్రెండ్ ప్రసాద్కి రాశానే. సరే. మరి గౌతమ్ బామ్మగారికి, అదే మా ప్రిన్సిపల్ గారికి వేరే రాసావా? ఎవరే ఆ గౌతమ్? అతను నా ఫ్రెండు. కాలేజ్లో చాలా మంచి ఫ్రెండు. ఇక్కడ నువ్వు నాకు ఎలాగో అక్కడ అతను అలాగే. నాకు బాల్రూమ్ డాన్స్ బాగా ఆడేలా నేర్పించాడు, డ్రైవింగ్ నేర్పాడు, ఇంగ్లీష్ కూడా నేర్పించాడు, తెలుసా? ఏంటి అందరు పరీక్షలు ఫెయిల్ అయిపోయినట్టు కూర్చున్నారు? రాణి వెడ్డింగ్ కార్డా? బాగుంది కదా. పెళ్ళి 21st అన్నమాట. అంటే ఎల్లుండే, మనం రేపే బయలుదేరాలి. నేను రావట్లేదు. ఇన్నాళ్ళు నుదుట బొట్టులేందని కాబట్టి పెళ్లిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడేదాన్నిరా. కానీ ఈ పెళ్లికి వెళ్ళనందుకు మొదటిసారిగా చాలా ఆనందంగా ఉందిరా. చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూస్తూ నువ్వు తట్టుకోగలవేమో కానీ తట్టుకునే శక్తి మాకు లేదు. ఈ శుభలేఖలో నీ పేరే ఉంటుంది అనుకున్నాను రా. ఈ శుభలేఖలో నా పేరు లేనంత మాత్రాన ఇది శుభలేఖ కాకుండా పోదు, జరిగేది పెళ్ళి కాకుండా పోదు.
ఈ పెళ్ళికి నా తల్లిదండ్రులుగా రావడం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి జీవితానికి కావాల్సినంత నేర్పిన గురువులు గారండి. ఈ పెళ్ళికి మనం వెళ్తున్నాం అంతే. నమస్తే. నమస్కారం, కూర్చోండి. నమస్కారం. బావా నీ కాబోయే కోడలికి విద్య నేర్పిన గురువులు వాళ్ళే బాగున్నారా అని అడగాలి కదా. నువ్వు నోరు పోయి ఎలా పలకరించాలో నువ్వు నన్ను నేర్పాలా? ఆ పెళ్లికి వచ్చినందుకు సంతోషం అండి. వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాణిని నాకు కావాల్సినట్టుగా తయారు చేశారు. ఎందుకు తయారు చేయగలడు? వాళ్ళు కాలేజీ పెట్టింది ఎందుకు? పైగా కాలేజీ పేరు పల్లకి. పేరు చాలా బాగుందండి. హలో అంకుల్, హలో ఆంటీ. గౌతమ్ రాలేదా? గౌతమ్ ఒక్కడే కదమ్మా, మన వాళ్ళంతా వస్తున్నారు. నీకోసం ఆటపాట కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగిని, గౌతమ్ వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అంతా నీదే. సరే. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, విడిదింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే. ఇదిగో రావయ్యా. సభకు నమస్కారం. మా రూమ్ లో ఎక్కడ? ఎవరండి మీరు? మాస్టర్ గారు వచ్చేసారా? యా రావనుకున్నారా? అలా కాదు, మీకు ఎదురింట్లో రూమ్స్ ఇచ్చారు. అయితే సభ అక్కడే పెట్టుకుంటాం. అదేంటి వెళ్ళిపోతున్నారు? కాఫీలు టిఫిన్లు చేసి వెళ్ళండి. అలాగే. అదిగో అక్కడ కూర్చోండి. ఇదిగో బాబు ఇలా రా. ఆ కుర్చీ తెచ్చుకో, కూర్చో. ఈ ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయి? నన్ను గిచ్చు. అది మలయాళం సినిమా పేరే బాబు. సారీ 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 సారీ. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయి? సినిమా పేరు అయితే ఈడియట్ అంటే అది కూడా సినిమా పేరే. సారీ సార్ సారీ సార్. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయమ్మా? ఇదిగో ఇంకేం సినిమాలు ఆడుతున్నాయి చెప్పు. కోపం వచ్చిందా చెప్పమ్మా, ఏం సినిమాలు ఆడుతున్నాయి? అది కూడా సినిమా పేరే బాబు. కొడతావు సారీ చెప్తావు. మావయ్య, ఒకే గూటి పక్షులు ఒకే చోటికి చేరుతాయంటే ఇదేనా? ఏది? ఇంత వయసు వచ్చిన పెళ్లికాని నువ్వు, పెళ్లికాని ప్రసాద్ ఒకే చోట కూర్చుంటేను. ఏమిటి నా గురించి ఏదో కాదు, నీ మాట్లాడుకుంటున్నారు? గురించే. నా పేరు సులేమాన్, స్విమ్మింగ్ అండ్ జిమ్మింగ్ కోచ్. నైస్ టు మీట్ యూ. దొంగ సచ్చినోడా, రాత్రికి రమ్మంటావా? నీకు ఎలాగ అర్థమైందా? సభకు ఏదో ఒకటి అర్థమైంది, సంతోషించు. ఓ. హలో, ఓ. ఇది సిటీ కాదు, విలేజ్. ఆ. మేము అడుగుతాం, మీరు చూడండి. సరే. టిఫినీలు ఆడతారా? పోనీ కాఫీలు ఇస్తారా? ఎందుకు పెట్టాలి? నేను మీకెందుకు కాఫీ ఇవ్వాలి? నేనేమైనా మీ కంటికి సర్వర్లా కనిపిస్తున్నానా? సభకు సారీ చెప్పుకుంటున్నాను. కాదు, అలా కాదు. మీరు అడిగారు, ఎందుకు అడిగారో చెప్పండి. ఏదో పొరపాటున అడిగామండి, సారీ. పొరపాటు కాదు, మీరు కావాలని అడిగారు. ఎందుకు అడిగారో చెప్పండి. నువ్వు పెద్ద కనబడుతున్నావు కాబట్టి చాలా. తాగేసిన కాఫీ కప్పులు తీసేసే వాళ్ళ కనిపిస్తున్నావు కాబట్టి చాలా. తినేసిన ఆకులు నవిలేసి వాళ్ళ కనబడుతున్నావు కాబట్టి చాలా. మీరు చెప్పింది ఎక్కడ? ఈ పందిరిలో నేను చేసే పనులు అవే. కాఫీలు తాగాకి పిలవండి, వచ్చి కప్పులు తీసుకెళ్తా. అమ్మో, ఈ సభలో అందరూ చమత్కారులే. అది చమత్కారం కాదు, ఎటకారం. ఏదో కారమే, కాలింది కదా, కూర్చా. చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారని పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ.
పుట్టి నింట ఏట బొమ్మ మెట్టి నింట సీత బొమ్మ ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాట రాని బొమ్మలమయ్యాము మాట రాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది నా పెళ్ళిలో అతిథులు మీరే కదా అతిథులంటే దేవుళ్ళనే అర్థం కదా ఈ పందిరి నీరాకతో మందిరమే అయింది నాపై మీ చల్లని చూపే వరముల వరదైంది ఈ అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని నీ బ్రతుకంతా బాగుండాలని పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వు వచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే ఎందుకు అబద్ధం చెప్పావురా? మా అందరికీ అబద్ధం చెప్పావు. ఆఖరికి నీ మనసు కూడా అబద్ధం చెప్పుకున్నావు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం చెప్పమంటారు డాడీ? నేను చెప్పిన నిజాలు చెప్పనా? నేను చెప్పిన అబద్ధం చెప్పనా? టీవీలో నాకు రాణి కనపడగానే తనే నాకు కాబోయే పెళ్ళాం అన్నాను. అది నిజం. రాణి నన్ను వదిలేసి భక్తాన్ని పెళ్లి చేసుకుంటుంటే మేము చూడలేము, మీరు రాలేము అని మీరు అన్నా తను బాధపడుతుందని చెప్పి మిమ్మల్ని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాను. అది నిజం. కానీ రాణి ప్రేమను మర్చిపోయానని చెప్పాను. అది అబద్ధం. బట్ రాణి నన్ను ప్రేమించలేదు. కానీ నువ్వు రాణిని ప్రేమించావు కదరా. అలా కుదరదు రా. ప్రేమైనా పెళ్ళైనా రెండు మనుషులు ముడిపడితేనే రా నిలిచేది. అలా కాదు, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. రాణితో నేను మాట్లాడతాను. అవసరమైతే భక్త కాళ్ళు పట్టుకుంటాను. వద్దు, దయచేసి మీరేం చేయొద్దు. ఈ పెళ్లి జరిగి తీరాలంతే. ఎందుకో తెలుసా, నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన రాణి సంతోషం ముఖ్యం. దయచేసి ఈ విషయం పెద్ద చేయొద్దు ప్లీజ్. నా తెలివి తక్కువతనం ఎంతమందికి గాయం చేసిందో ఇప్పుడే తెలిసింది. నా చేతిలో చేసి ఒట్టేసి చెప్పాడే మర్చిపోతానని. మర్చిపోయాడని అనుకున్నానే. పోనీ నువ్వు మర్చిపోయావా? మర్చిపోవడం అంత తేలిక కాదే. అదంత తేలికే అయితే నేను ప్రేమించిన కుమార్ చచ్చిపోయేవాడే కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తెలియట్లేదే. చిన్నపిల్లవాడికి అనే అక్షరాలు ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని ఎక్కడ ఎలా వాడాలో తెలిసేది. అలాగే మనకి ఒక మనసు ఉందని తెలిస్తేనే కదా అందులో ఎవరున్నారో మనకి తెలిసేది. నాకిప్పుడు తెలిసింది నాకు మనసు ఉందని. రాణి, ఒక్క మాట చెప్పనా? మంగళసూత్రం మెళ్ళో పడిన ఒక్క క్షణం తర్వాత మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఆలోచించుకో.
అదేంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు, ఇంకా పడుకోలేదా? ఏమైందమ్మా? అమ్మ రాణి చెప్పమ్మా, ఏమైంది? పెళ్ళంటే భయపడుతున్నావా? పిచ్చి పిల్ల, భయపడకమ్మా, మేమంతా ఉన్నావుగా. అమ్మ రాణి, రాణి భయపడకమ్మా. వెళ్ళిపోయా ఎంతసేపు కట్టించుకుంటూ కూర్చుంటా. లోకంలో తాగి వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే బాగుంటావు. నీ నెక్స్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. చెయ్యి నా మీద పడింది కాబట్టి కొట్టుంది సార్. అది అమ్మాయి మీద పడి ఉంటే నరికేసేవాడిని. నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన రాణి సంతోషం ముఖ్యం. నన్ను క్షమించండి. ఈ క్షణంలో పెళ్లి ఆపడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఏమైంది రాణి? ఏమైందమ్మా? తాతయ్య, మంగళసూత్రం మెడలో పడి ఈ ఒక క్షణం తర్వాత భవిష్యత్తు నా చేతిలో ఉండదు, అందుకే ఆపాను. ఆంటీ, ఆ రోజు మీరే చెప్పారు ఏదైనా చేజారిపోవచ్చు, కానీ మన జీవితం చేజారిపోకూడదని. ఇప్పుడు నా జీవితం చేజారిపోతుంది మన భయంతోనే ఆపాను. ఇంతమంది మంచి మనుషులను మోసం చేయలేక నా మనసులో దాచుకున్న నిజం మీ అందరికీ చెప్పాలని ఆపాను. మీరు తాతయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నప్పుడు నేను ఒక పల్లెటూరు మొద్దుడి. ప్రేమకి పెళ్లికి నాకు అర్థం కూడా తెలియదు. నన్ను మీ ఊరికి తీసుకెళ్ళి మీకు కావలసినట్టు మార్చుకుంటామన్నప్పుడు సరేనని తలూపాను. అక్కడికి వచ్చాక మీకు కావాల్సినట్టు మారుతూ నాకేం కావాలో తెలుసుకున్నాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఒకవేళ మీరు పెళ్ళయ్యాక నన్ను మార్చుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. తాతయ్య, ఈ క్షణం దాకా నాకు మనసుందని, అది నన్నుగా ఇష్టపడిన వాడిని ప్రేమించిందని తెలియలేదు. తెలిసాక ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడి అందరి జీవితాల్ని నరకం చేయడం కన్నా పెళ్ళి ఆపడమే మంచిదనిపించి ఆపాను. తాతయ్య, నేను చేసింది రైటా రాంగా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? అతని పేరు చెప్పలేదు.
గౌతమ్. అందరూ రాణి వస్తుందంటవా? కౌరం పెంగదరా గ్యారంటీగా వస్తుంది. లగెత్తు కొత్త ఉంటది. రాణి ఆగాగు, నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను. నువ్వు నన్ను పెళ్ళన్నా చేసుకోవాలి, లేదా ఇడు చావాలి. నీకేం కావాలి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నీకేం కావాలో చెప్పు. ఆడి చావా మన పెళ్ళే? ఇదిగో నువ్వు అంతసేపు ఆలోచిస్తే కుదరదు. ఆడు పోతాడు 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 గౌతమ్ బతకాలి. అతని కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు అర్జెంటుగా పైకి వచ్చేయి. నీకు దండం పెడతా ప్లీజ్. గౌతమ్ ఏమీ చెయ్యొద్దు. రేయ్ ఇది పట్టుకోరా అన్నా. రాణి మన పెళ్లి చేసుకుంటానందరా. ఈ శుభ సందర్భంలో ఒకసారి సెంట్ వేసుకో. రాణి రేయ్ దాని మీద చెయ్యి ఎత్తేనే చెయ్యి నరికేస్తానన్నావు. ఇప్పుడు చూడు, దాని బుగ్గ గిల్లి దాని మెళ్ళలో తాళి కట్టి సెంటు కొట్టి మరీ శోభనం కూడా చేసుకోబోతున్నాను. ఏం చేస్తావురా నువ్వు? ఏం పీకుతావురా నువ్వు? రాణి ఇటు వెళ్ళిపో. అయ్యి బాబోయ్, ఎక్కడుంటే మనకాడి పోతు చెంటు. రాణి రాను రానతో చెప్తా. నిన్ను ఇక్కడ నరకడం కరెక్ట్ అంటావా? ఒకవేళ ఇక్కడ నరికితే ఇక్కడ నరకడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మాయి మచ్చి వెయ్యొద్దు 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 చెప్పానా? పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే. ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.